డైలీ టేస్ట్ ది డైలీ. చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. జనవరి 11న ప్రీమియర్ షో ప్రదర్శించేందుకు అనుమతించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రీమియర్ షో ప్రదర్శించనున్నారు. జనవరి 12 నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో ₹100, మల్టీప్లెక్స్లో ₹120 పెంచుకునేందుకు అనుమతించింది. ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. హలో వినోద్. ఎస్ సార్. హలో వినోద్ చెప్పండి. వినోద్. ఎస్ సందీప్, మెగాస్టార్ చిరంజీవి మరియు వెంకటేష్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. అయితే ఈ సినిమాకు ఇవాళ ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లను పెంచుతూ జీవోను అయితే జారీ చేసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ సినిమా ఆదివారం రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించుండగా వాటికి ఒక్కొక్క టికెట్ ధరను జీఎస్టీలతో కలిపి దాదాపు ₹500 వరకు వసూలు చేసుకునే అనుమతి అయితే ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. ఈ నిర్ణయం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని అయితే పెంచుతుంది సందీప్. ఇక సోమవారం అంటే జనవరి 12వ తారీఖు అఫీషియల్ రిలీజ్ జనవరి 12వ తారీఖు కాబట్టి 12వ తారీఖు నుంచి కూడా ప్రారంభమయ్యే రెగ్యులర్ షోస్ కోసం కూడా టికెట్ ధరలను పెంచారు. సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి దాదాపు ₹100, మల్టీప్లెక్స్ లో ₹125 పెంపునకు గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది. దీంతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర $247 కాగా మల్టీప్లెక్స్ లో దాదాపు $302 అయితే ఖరారైంది సందీప్. ఈ పెరిగిన ధరలు మొదటి 10 రోజులతో పాటు మొదటి 10 రోజులు మాత్రమే అమల్లో ఉండగా ఈ సమయంలో రోజుకు 5 షోలు వేసుకునేందుకైతే అనుమతిచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాకి ప్రేక్షకుల్లో మంచి బజ్ అయితే నెలకొంది. కంటెంట్ ఆశించిన స్థాయిలో ఉంటే డెఫినెట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద మెగాస్టార్ మరోసారి సునామీ సృష్టిస్తాడంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే భావిస్తున్నాయి సందీప్. అయితే మనం చూస్తుంటే గత నెల రోజుల నుంచి కూడా రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వచ్చు, అలాగే వెంకటేష్ మరియు చిరంజీవి ఇద్దరు కలిపి డాన్స్ చేసినటువంటి సాంగ్ కూడా బయటికి రావడంతో అభిమానులు కూడా అటు ఇటు వెంకటేష్ అభిమానులు మరోపక్క మెగా అభిమానులు కూడా ఒక సందడి వాతావరణం అయితే సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. ఇద్దరు కలిసి డాన్స్ చేయడం, ఇద్దరు అంటే ఒక మల్టీ స్టారర్ మూవీ దట్టు వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ గానే ఆ స్టెప్స్ ఎలా ఉంటాయి ఏంటి అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులు చాలా అంటే వాటిని షేర్ చేస్తూ కూడా సందడి చేశారు. సో మొత్తానికి అనుకున్నట్టుగానే జనవరి 12వ తారీఖున రిలీజ్ అంటే దాదాపు ఇంకొక 3 రోజులే కాబట్టి రిలీజ్ కి దగ్గర ఉండడంతో జనవరి 11వ తారీఖున ఏపీ గవర్నమెంట్ రాత్రి 8 గంటలకు అలాగే రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. యథావిధిగా అదనపు షోలు అంటే 5 ఆటలకి కూడా పర్మిషన్ ఇచ్చింది. టికెట్ ధరల గురించి ఇందాక చెప్పినట్టుగానే టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా ముఖ్యంగా సినిమాకి సంబంధించి మ్యూజిక్ ఆలోచిస్తే మనం గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన అంటే వెంకటేష్, అనిల్ రావిపూడి, భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే కాంబినేషన్ ఇప్పుడు మెగాస్టార్ తో మళ్ళీ చేస్తున్నారు కాబట్టి ప్రేక్షకుల్లోనే కాదు దాదాపు యావత్ సినిమా అభిమానుల్లో కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్.